హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం 2 నిమిషాల్లో. ముందుగా మష్రూమ్స్ అండ్ మసాలా గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అండ్ ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. 1 విజిల్కే అయిపోతుందండి. బేగా ఫాస్ట్గా క్యారేజ్ రెడీ చేసేవచ్చు. ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత గరం మసాలా సామాన్లు వేసుకోవాలండి. వేసేసుకొని అవి కొంచెం బాగా చిట్పట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం అనేది అసలు వేయకూడదండి. ఇంకా పచ్చిమిరపకాయలు కారమే వేసుకోవాలి. పిల్లలకి క్యారేజ్ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి. అసలు చూపించడానికి కూడా అసలు వెలుతురు అనేది లేదండి. లైటింగ్ లేదు. ఆల్రెడీ లైట్ వేసినా సరే ఎవరికి అసలు ఫోన్లో అసలు కనిపించడమే లేదు. చూస్తున్నారు కదా నా తిప్పలు. లైటింగ్ అటు పెడుతున్నాను, ఇటు పెడుతున్నాను, కానీ అయినా లైటింగ్ అనేది అసలు కనిపించట్లేదండి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే బాగా కొంచెం ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతానే అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి ఇంకా బాగా ఫ్రై అవుతాయండి. ఎందుకంటే అది కూడా వేగాలి కాబట్టి. ముందుగా ఈ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మాడిపోతాయి ఉల్లిపాయలు. సో అందుకే అలా కాకుండా కొంచెం వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే తరుగుతున్న కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, పుదీనా తక్కువ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం టర్మరిక్ వేసుకోండి, కలర్ కోసం, వైట్గా లేకుండా ఉండడం కోసం. అండ్ ఇన్స్టెంట్ గరం మసాలా పొడి అండి. ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ అది కాదండి, నేను ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా. ఏ కర్రీ అయినా ఏ బిర్యానీ అయినా చేసుకోవచ్చు. ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇలా ఈ రకంగా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకోవాలి. ఒక్కటి చిన్న టిప్ చెప్తానండి. మష్రూమ్స్ ఎప్పుడు చిన్న సైజు మష్రూమ్స్ ఎప్పుడు కొనకూడదు. పలావ్ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం పెద్దగా ఈ సైజు ఉంటేనే బాగుంటాయి. ఎందుకంటే కుక్కర్లో వండుతాం కాబట్టి. సో ఈ సైజు మష్రూమ్స్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ముందుగానే. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని ఆ రైస్ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్న. రైస్ అనేవి బాగోలేదండి. ఎంత తక్కువ వాటర్ ఇచ్చినా ముద్దగా అయిపోయింది. కొంచెం పర్లేదులేండి, బాగానే ఉంది. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. మొత్తం 1.5 గ్లాస్ రైస్కి. ఇప్పుడు 1 విజిల్ వచ్చినట్టు ప్రెషర్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, 1 విజిల్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది. పర్వాలేదు, బాగానే వచ్చిందిలేండి. రైస్ వాటర్ ఇంకొంచెం తగ్గుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వచ్చేద్దును. భలే అయితే వచ్చింది. చాలా అరోమా కూడా చాలా బాగుంది. హ్యావ్ ఏ నైస్ డే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ బాయ్.